హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెజ్ స్పెషల్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా అంటే చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉండే పేపర్ అటుకుల మిక్చర్. ఈ అటుకుల మిక్చర్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ పేపర్ అటుకులు కిరాణా షాప్ లేదా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ అటుకుల మిక్చర్ కోసం కేవలం పల్చటి అటుకులు మాత్రమే తీసుకోవాలి. మందపు అటుకులు తీసుకుంటే అటుకుల మిక్చర్ అనేది గట్టిగా తయారవుతుంది. ఈ అటుకుల మిక్చర్ కోసం కావలసిన పదార్థాలు: ఒక 250 గ్రాముల పల్చటి అటుకులను తీసుకొని వాటిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. 5 వెల్లుల్లి ముక్కలను తీసుకొని పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు 100 గ్రాములు, పుట్నాలు 50 గ్రాములు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ 250 గ్రాముల అటుకుల రెసిపీని మేమైతే 4 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేశాము. మీరు ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే చెప్పే క్వాంటిటీస్ని దానికి తగినట్టుగా పెంచుకోండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరియు నచ్చితే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోని ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కాస్త మందం మరియు వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె కాస్త వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, టీ స్పూన్స్ కాదండి టేబుల్ స్పూన్స్. ఆయిల్ కాస్త వేడయ్యాక 100 గ్రాముల పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా పల్లీలు దోరగా అయ్యేంత వరకు సుమారు 2 నిమిషాల వరకు గంటెతో కలపాలి. పల్లీలు ఫ్రై అయ్యాక మనం ముందుగా జల్లించి పెట్టుకున్న అటుకుల్ని వేయాలి. అటుకులు గిన్నెలో వేసిన దగ్గర నుంచి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చివరి దాకా కలుపుతూ ఉండాలి. అటుకులు కాస్త 2 నిమిషాలు ఫ్రై అయ్యాక 50 గ్రాముల పుట్నాలు వేసి ఆ తర్వాత మనం ముందుగా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బలను వేసి లో ఫ్లేమ్లో ఉంచి గంటెతో కలుపుతూ ఉండాలి. అటుకుల మిక్చర్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండడం వల్ల అటుకులు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో పెడితే అటుకులు మాడిపోతాయి. అటుకులు క్రిస్పీగా అయ్యాక రుచికి సరిపడా ఉప్పు మరియు కారం వేసి గంటెతో మరో 2 నిమిషాల పాటు కలపాలి. ఇలా కలపడం వలన ఉప్పు మరియు కారం అటుకుల మిక్చర్కి బాగా పడతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్స్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్ని ఆ సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో క్రిస్పీగా మరియు టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ. ఒకవేళ మీరు కావాలనుకుంటే నిమ్మరసంతో కూడా సర్వ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ అటుకుల మిక్చర్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా మరియు టేస్టీగా 10 నుంచి 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసి సర్వ్ చేయవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మన వెజ్ స్పెషల్స్ ఛానల్ సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు చక్కని మోటివేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వెజ్ స్పెషల్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.